ఇది త్యాగానికి దేశభక్తికి నిలువెత్తు ఉదాహరణ. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన ఘర్షణలో ఆంధ్రప్రదేశ్కి చెందిన యువ సైనికుడు ముదావత్ మురళీ నాయక్ గారు తన ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఇంకా జీవితంలో ఎంతో సాధించాల్సిన వయసులో తన కుటుంబానికి ఆసరగా ఉండాల్సిన సమయంలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన ఈ వీరుడి త్యాగం తీవ్ర భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఆయన దేశం కోసం తుది శ్వాస వరకు పోరాడారు. మురళీ నాయక్ గారి జీవితం, ఆయన త్యాగం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి గర్వంగా అనిపించక మానదు. ఈ వీడియోలో మనం ఈ అమరవీరుని జీవితాన్ని, వారి త్యాగాన్ని గురించి తెలుసుకుందాం. ముదావత్ మురళీ నాయక్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాలో గోరంట్ల మండలానికి చెందిన కలితాండ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు ముదావత్ శ్రీరామ్ నాయక్ మరియు ముదావత్ జ్యోతిబాయి వ్యవసాయ కూలీలు. ఆయన కుటుంబంలో ఏకైక కుమారుడు. చిన్నతనం నుంచే దేశ సేవ పట్ల ఆసక్తితో 2022 డిసెంబర్లో భారత సైన్యంలో చేరారు. 851 లైట్ రెజిమెంట్లో అగ్నిపథ్ పతాకం కింద 4 ఏళ్ల సేవకాలం ప్రారంభించారు. 2025 మే 9న జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో తీవ్రమైన ఘర్షణ జరిగింది. పాకిస్తాన్ సైన్యం జరిపిన ఎదురు దాడుల్లో మురళీ నాయక్ 14 పాకిస్తాన్ సైనికులను మట్టుపెట్టారు. ఈ నేపథ్యంలో మురళీ నాయక్ గారు గాయపడ్డారు. ఢిల్లీకి తరలించే ప్రయత్నంలో మార్గమధ్యంలో ఆయన వీర మరణం చెందారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఆయన త్యాగం ఎప్పటికీ మరవలేనిది. నా కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. మేము అతనిపై ఆధారపడిన వాళ్ళం. ఇప్పుడు మేము అనాథలయ్యామని తండ్రి శ్రీరామ్ నాయక్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. వాడు దేశ సేవ చేయాలనే లక్ష్యంతో సైన్యంలో చేరాడు. కానీ ఇంకా జీవితంలో ఎదగాల్సిన వయసులోనే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అయినా నా కొడుకు వీరుడిగా చనిపోయాడు. దేశం మొత్తం అతన్ని గర్వంగా చూసింది. అదే నాకు ఓ సంతృప్తి అని తల్లి జ్యోతిబాయి గారు బాధతో గర్వంతో చెప్పారు. గ్రామం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ మురళీ నాయక్ త్యాగాన్ని గర్వంగా గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన సేవ గ్రామ యువతకు ప్రేరణగా మారిందని గ్రామస్తులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మురళీ నాయక్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు మురళీ నాయక్ ధైర్యాన్ని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నివాళులర్పిస్తూ మురళీ నాయక్ ధైర్యం, దేశభక్తి చిరస్మరణీయంగా నిలుస్తుందని తెలిపారు. 2022లో చేరిన మురళీ నాయక్ గారు 2026లో పదవి విరామణ చేయాల్సి ఉండేది. కానీ అంతకు ముందే ఆయన జీవితం తృణప్రాయంగా దేశానికి అంకితమైంది. ఇది దేశభక్తికి, త్యాగానికి నిలువెత్తు నిర్వచనం. మురళీ నాయక్ గారు మానవతకు, దేశభక్తికి నిలువెత్తు ప్రతీక. తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసి దేశం కోసం అమరుడైన మురళీ నాయక్ వంటి వీరులు ఉండడం మనందరికీ గర్వకారణం. మన దేశం ముదావత్ మురళీ నాయక్ గారికి ఎప్పటికీ గర్వంగా గుర్తుపెట్టుకుంటుంది. మన దేశాన్ని రక్షించే జవాన్లకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. మురళీ నాయక్ కుటుంబానికి మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గ్రామానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఈ అమర వీరునికి మన హృదయపూర్వక శ్రద్ధాంజలి. ఆయనను ఒక్కసారి మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. జై హింద్.